టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మార్చి 15వ తారీఖు శనివారం. ఈరోజు నుంచి మరి శుక్లపక్షం వెళ్ళిపోయి కృష్ణపక్షం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి బహుళపక్షం అంటాం. ఈ బహుళ పాడ్యమి అనేది ఇవాళ మధ్యాహ్నం 2:33 వరకు ఉంటుంది. తదనంతరం విధియ అనేది ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తర నక్షత్రం ఉదయం 8:55 వరకు ఉంటుంది. తదనంతరం హస్త నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఇదే రోజు మరి కొన్ని ప్రాంతాల్లో వసంతోత్సవంగా ఈ యొక్క హోలీ పండుగ కొనసాగింపు అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే మరి శ్రీకృష్ణుడికి డోలోత్సవం అని చెప్పి కూడా చాలా అంగరంగ వైభవంగా కూడా చేసే ఆనవాయితీ సంప్రదాయాలు కూడా ఉంటాయి. కనుక ఈరోజు కూడా మనం చేతనైనంత వరకు శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన సేవ చేసినట్టయితే కనుక మరింత మేలు జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా వీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆశించిన దానిలో సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ మార్పులకు సంబంధించిన ఒక శుభ వర్తమానం ఈరోజు మీకు అందే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా మాత్రం గొంతుకు సంబంధించినవి కానీ కఫానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే ప్రమాదం అయితే లేకపోలేదు. ఇక భార్యాభర్తల మధ్య సమన్వయం పెరుగుతుంది. మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే కనుక వారి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు ఎక్కువ మీకు అనుకూలకంగానే ఉంటుంది. మీరే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తొందరపాటును తగ్గించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దూసుకెళ్ళిపోయినట్టయితే తప్పకుండా మంచి జరగడానికి ఉంటుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పని దిగ్విజయంగా పూర్తవటం అనేది ఉంటుంది. కానీ ఇంట్లోనే ఒక ఇబ్బంది వదిలితే ఇంకో ఇబ్బంది రావటం, మన్ని ఏదో రకంగా అపార్థం చేసుకునే పరిస్థితులు నెలకొనటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా మీరు మాత్రం మీ యొక్క ఓర్పుని సంయమనాన్ని కోల్పోకుండా అవతల వారికి ఎంతో కొంత సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉంటారు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏదైనా సరే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి యోగ్యదాయకమైన సమయంగా చెప్పవలసి ఉంటుంది. అలాగే ఏదైనా సరే వాహనాలు కొనుగోలు చేయాలన్నా కూడా అమ్మాలన్నా కూడా ఈరోజు రెండింటికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పాల్సి ఉంటుంది. ఇంట్లో మానసికంగా కొంత అధైర్యం అశాంతి నెలకొన్నప్పటికీ కూడా మీరు ఏదైతే బయటకు వచ్చి ధైర్యంగా చేసే పనులు ఉంటాయో ఆ పనులన్నీ కూడా చక్కదిద్దుకోవటం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా కూడా ఈరోజు ఏవైనా సరే కొంత మార్పులు శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువే కనిపిస్తుంది. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నటిలాగానే ఈరోజు కూడా ఎంతో కొంత మానసిక ఉల్లాసము, తర్వాత బుద్ధి బలం పెరగటం అనేది కూడా కనిపిస్తుంది. ఆరోగ్యం అనేది మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఇతర శుభవార్తల ముందు అదొక దూది పింజలా తేలిపోతూ ఉంటుంది. మీ మనసు ఎక్కడో గాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ఏదైతే భయపడుతున్నారో, అంటే ఉదాహరణకి మీరు వేరే ఎక్కడో ఉన్నారు, అక్కడ ఇప్పటిదాకా మనకి ఏదైనా తగినంత ఉద్యోగం లేకపోవటం, తగినంత ఆదాయం లేకపోవటం, కానీ ఏదో రకంగా చివరి నిమిషంలో ఎవరో ఒకరు సర్దుబాటు చేసిన విధానం అయితేనేమి, తర్వాత మనని ప్రోత్సహించిన విధానం అయితేనేమి, అవన్నీ కూడా మీకు నైతికంగా చాలా బలాన్ని చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు మీ జీవితంలో ఎంతో కొంత ఆనందం ఎక్కువగా కలిగే రోజుగా పరిణమించాల్సి ఉంటుంది.
ఇటు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సినీ రాజకీయ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. సింహరాశి వారైతే కనుక ఈరోజు ఆర్థిక అంశాల్లో ఈరోజు కూడా ఎక్కువ జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉంటే మున్ముందు చింతించవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే అతి త్వరలో ఏర్పడిపోయే ఈ షష్టగ్రహ కూటమికి కానీ పంచగ్రహ కూటమికి కానీ కొంత సింహరాశి వారిని ఇబ్బంది పెట్టే రీతిలో అష్టమ స్థానంలో ఏర్పడబోతున్నాయి. కనుక సింహరాశి వాళ్ళు ఏదైనా సరే నాకేంట్లే అనే కానీ లేదా ఏదైనా సరే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి లోనయ్యి ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం ధనం పరువు రెండు కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటి నుంచే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం. తర్వాత అకాల నిద్ర, అకాల భోజనం ఇలాంటివి కూడా నెమ్మదిగా ఒక ప్రణాళికాబద్ధంగా మార్పు తీసుకురావటం అనేది మొదలెట్టవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనసు కొంతవరకు చంచలత్వంగా ఉండటం, నిర్ణయాలు తీసుకోవటంలో రెండు రకాల ఆలోచనలు ఎక్కువ అవటం, ఈ రకంగా కొంత అవస్థపడటం అనేది ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికైతే ఈరోజు మీకు సహకరించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాత్రం చిరు తగాదాలు అయితే తప్పవు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారు అయితే కనుక ఈరోజు మీకు సెలవు దినం అయితే కనుక మీరు అదృష్టవంతులుగా చెప్పాలి. అలా కాకుండా ఏదైనా సరే ఈరోజు మీరు ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఉంటే మాత్రం ఆ ఉద్యోగం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు ఒక్కోసారి పొరపాట్లు ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంది. మీరు చేయని దానికి ఒకసారి నిందపడాల్సిన సమస్యలు ఎదురవ్వచ్చు. ఆకస్మికంగా ఉద్యోగాలు మనకి పోవటం కానీ లేదా అక్కడ పనిష్మెంట్లకి గురయ్యే పరిస్థితులు కానీ ఎదుర్కోవచ్చు. కనుక ఈరోజు ఏదైనా సరే మనకి ఇలా శనివారాలు సాధారణంగా కొంతమందికి సెలవులు ఉంటాయి, కొంతమందికి సెలవులు ఉండవు. సెలవులు ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మంచిది. ఇంకా సెలవు లేని వాళ్ళు మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత అమ్మగారు ఆరోగ్య విషయంలో మాత్రం ఎవరైనా సరే ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ లేవు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి క్రమంగా రాబోయే కాలం కొంత మంచికి దారితీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నెమ్మదిగా కొంతకాలంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి మరి ఏదైనా సరే బతుకు తెరువు కోసం మనం సాగిస్తున్న ప్రయాణాలు ఏవైతే ఉంటాయో, ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిలో అంచెలంచెలుగా వీరు ముందుకు వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కూడా వీరికి ఎంతో కొంత ఆనందం కలిగించడం అనేది, తర్వాత ఇప్పటిదాకా స్తబ్దుగా ఉండిపోయిన అంశాలు ఏవైనా ఉంటే వాటిలో కదలిక రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సంతానపరంగా అయితేనేమి, తోడబుట్టిన వారి సంబంధంగా అయితేనేమి ఈరోజు ఎంతో కొంత మంచి వార్తలు అయితే వింటారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చేపట్టిన ఏ పనులు అయినా సరే విజయ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మార్పులు అలాగే ఉండే పరిస్థితి, తర్వాత మానసికంగా మనం కూడా రెండు రకాల ఆలోచనలతో మెదిలే పరిస్థితి ఎక్కువ కనపడుతుంది. ఇక ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది, ముఖ్యంగా ఈ శ్వాస సంబంధించినవి కానీ, తర్వాత ఏదైనా సరే ఈ గొంతుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ మనని కొంత ఇబ్బంది పాలు చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ధనుర్ విషయంలో చెప్పుకోదగిన మార్పులు లేవు. కొత్తగా ఎదుగుదల కానీ, బాగా కిందకు పడిపోవటం కానీ రెండు కూడా లేకుండా కొంత మిశ్రమ వ్యవస్థ నెలకొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.
మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత అదృష్టం కొంత పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. భార్య ద్వారా ఏవైనా సరే, లేదా భార్యకి భర్త ద్వారా, భర్తకు భార్య ద్వారా, అంటే జీవిత భాగస్వాముల ద్వారా ఒకరికొకరికి ఏదైనా సరే పరస్పరంలో కొంత ఏదైనా సరే మంచి జరగడానికి, అదృష్టం పెరగడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాల్లో ఉంటే కనుక అవి సఫలీకృతం కావటం అనేది ఉంది. అలాగే కొత్తగా వివాహం కావాలని ప్రయత్నిస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఈ 3 నక్షత్రాల వారికి కూడా, అంటే మరి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాల వారికి కూడా ఈరోజు ఆశించినంత మేర అనుకూలత పెరిగే విధంగానే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటి ఏళ్ళని ప్రభావం కూడా మిమ్మల్ని కొంత బాధించడం అనేది, తర్వాత ఊపిరితిత్తులు, చర్మానికి సంబంధించినవి, తర్వాత వెన్నుకి సంబంధించినవి కొంత ఇబ్బందులు ఎక్కువ పెరిగే అవకాశాలు ఈలో కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు వాహనాలు అవి నడిపేప్పుడు కూడా కొంత అప్రమత్తంగా ఉండటం అనేది అవసరం. అలాగే ఏదైనా సరే చలానాలు కట్టే పరిస్థితి కూడా ఒకసారి ఎదురు కావచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ ట్రాఫిక్స్ రూలన్నీ వాటిని మీరు అతిక్రమించకుండా, తర్వాత మనకి కావాల్సిన కాగితాలన్నీ కూడా దగ్గర పెట్టుకుని మీరు ప్రయాణాలు సాగించడం అనేది అవసరం. బయట నుంచి రావాల్సినవేవి కూడా సకాలంలో రాలేకపోవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలత కనిపిస్తుంది. సంతాన విషయంలో ఒక ముఖ్యమైన మార్పు మిమ్మల్ని తలెత్తుకు తిరిగేలాగా చేస్తుంది. వారి పరంగా ఏదైనా సరే శుభవార్తలు వినగలుగుతారు. ఇప్పటిదాకా ఏదైనా సరే మనకి ఒక కొలిక్కి రాని అంశం ఏదైతే ఉంటుందో ఆ అంశంలో మీరు ఈరోజు పరిణితి సాధించడం అనేది, తర్వాత ఇటు గురువుల యొక్క ఆశీర్వాదం అయితేనేమి, పెద్దల యొక్క ప్రోత్సాహం అయితేనేమి, మీరు అనుకున్న రంగాల్లో ముందుకు రాగలుగుతారు. కవులు, క్రీడాకారులు కూడా ఈరోజు చక్కటి ప్రజ్ఞని ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.